హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము సైకాలజీకి సంబంధించిన క్లాసెస్ అనేవి చేసాం కదా అండి. అండ్ మనకు చాలామంది అడిగారండి కమిటీలు, కమిషన్లు, సంస్థలు. మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే కమిటీలు మనకు ఎప్పుడు ఏర్పడ్డాయి, కమిషన్లు ఎలా ఉన్నాయి అంటే వాటికి అంటే సంస్థలు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం మీకు చాలా క్వశ్చన్స్ అయితే ఇందులో నుండే వస్తాయి. కమిటీలు అనేవి ఎప్పుడు ఏర్పడ్డాయి, తర్వాత మనకు కమిషన్లు అనేవి ఎలా ఏర్పడ్డాయి, సంస్థలు ఏంటి, అన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. సో క్లాస్ అనేది అండ్ ఇయర్స్ ఇచ్చారు కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి అండ్ లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు నచ్చినట్లుగా అయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో టుడే ఏంటంటే కమిటీలు, కమిషన్లు అండ్ సంస్థలు వెరీ ఇంపార్టెంట్ క్లాసు. సో స్కిప్ చేయకండి. వేద విద్యా కాలంలో పాఠశాలలను ఏమని పిలిచేవారు? వేద విద్యా కాలంలో చూడండి, ఇక్కడ వేద విద్యా కాలంలో పాఠశాలలను గురుకులుగా పిలిచేవారు. ఏ కాలంలో అండి? వేద విద్యా కాలంలో పాఠశాలను మనకు స్కూల్స్కి గురుకులాలుగా పిలిచేవారు, గుర్తుంచుకోవాలి. అక్కడ మనకు ఏ సంస్కారంతో ప్రాథమిక విద్య అనేది ప్రారంభమవుతుందంటే ఉపనయనం ద్వారా అనే సంస్కారంతో ప్రాథమిక విద్య అనేది ప్రారంభమవుతుంది. అంటే క్లాస్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత సో ఉంటాయి కదా అట్లా ఫార్మాలిటీస్ అన్నీ కూడా. ఇప్పుడు మనం టెట్ ఎగ్జామ్ ఎట్లా రాస్తామో అట్లా స్కూల్లో జాయిన్ అవ్వాలంటే అంటే క్లాస్కి ప్రాథమిక విద్యలో ప్రారంభమయ్యేది దేనితో ప్రారంభమవుతుందంటే ఉపనయనము. ఏ కాలంలో? వేద విద్యా కాలంలో. జైనుల కాలంలో సమాజంలో ఉన్నతంగా ఉండే ఉపాధ్యాయుడినే ఏమని పిలుస్తారు? జీనుడు. అంటే క్వాలిటీస్ అన్నీ మంచిగా ఉండేసి సో ఆ ఉపాధ్యాయుడికి ఏమని, జీనుడు అనే అతను ఉపాధ్యాయుడిగా ఉండేవాడు. ఏ కాలంలో? జైనుల కాలంలో. జైనుల కాలంలో ఈ సొసైటీలో ఎక్కువగా ఉన్నతంగా ఉండే ఆ పర్సన్నే జీనుడు అంటారు. సో అలాంటి పర్సన్నే ఉపాధ్యాయుడిగా ఉండేవారు. మరి ఈ బౌద్ధుల కాలంలో చూసుకుంటే బౌద్ధుల కాలంలో 8 సంవత్సరాల వయసులో పబ్బజ అనేటువంటి ఉత్సవంతో ప్రాథమిక విద్య అనేది ప్రారంభమవుతుంది. ఏ కాలంలో? బౌద్ధుల కాలంలో. వాళ్ళకి పిల్లలకి ఏజ్ ఎంత ఉండాలి? 8 years ఉండాలి. బౌద్ధుల కాలంలో 8 సంవత్సరాలు వయసు ఉండాలి. అలాగే మనకు అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ వేద విద్యా కాలంలో ఉపనయంతో స్టార్ట్ అయితే బౌద్ధుల కాలంలో పబ్బజ అనేటువంటి ఉత్సవంతో ప్రాథమిక విద్య అనేది వారికి ప్రారంభమవుతుంది. ఏ కాలంలో? బౌద్ధుల కాలంలో. ఎన్ని సంవత్సరాల వయసులో అంటే 8 సంవత్సరాల వయసులో. ఏ ఉత్సవంతో వాళ్ళు ప్రాథమిక విద్య అనేది ప్రారంభం చేస్తారంటే పబ్బజ అనేది. మరి ముస్లిం విద్యా విధానంలో చూసుకుంటే బాలుడికి 444 అనేది గుర్తుంచుకోవాలి. 444 అనేది గుర్తుంచుకోవాలి. 4 years 4 months 4th day అంటే 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజున ఈ బిస్మిల్లా ఖానీ అనే ఉత్సవంతో విద్యా ప్రవేశ వేడుక అనేది జరుగుతుంది. చూడండి, బౌద్ధుల కాలంలో పబ్బజ, వేద కాలంలో ఉపనయనం. మరి ముస్లిం విద్యా విధానంలో చూసుకుంటే బాలుడికి ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజున ఈ బిస్మిల్లా ఖానీ అనే ఉత్సవంతో విద్యా ప్రవేశ వేడుక అనేది జరుగుతుంది. 444 అనేది గుర్తుంచుకోండి, ఓకేనా. ఇప్పటి నుండి మనకు చూసుకుంటే ఇయర్సే ఉంటాయి. ఫస్ట్ 1498 తర్వాత భారతదేశంలో ఐరోపా విద్యా విధానము ప్రభావితం చేసింది. 1498 తర్వాత అప్పుడు మనకు వాస్కోడిగామా ఉన్నాడు కదా, సో దాని తర్వాత భారతదేశంలో ఐరోపా విద్యా విధానం అనేది ప్రభావితం చేసింది. మరి ఈ 1792లో చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్ అనే బుక్ రాశారు. ఏ ఇయర్లో? 1792. 1792లో ఎవరు రాశారు? చార్లెస్ గ్రాంట్. ఏ పుస్తకాన్ని రాశారు ఈయన? అబ్జర్వేషన్. అలాగే 1813 భారత ప్రభుత్వ చట్టం విద్య కోసం ₹1,00,000 అనేది కేటాయించింది. ఏ ఇయర్లో అండి? 1813లో. 1813లో భారత ప్రభుత్వ చట్టం అనేది విద్య కోసం ఫండ్ అనేది ఇచ్చింది. ఎంత? ₹1,00,000 అనేది ఇచ్చింది, అంటే వారికి కేటాయించారు. అలాగే ఇది కూడా ఇంపార్టెంట్. 1835 మెకాలే మినిట్స్ ఆంగ్ల విద్యను సూచించింది. మెకాలే మినిట్స్ ఆంగ్ల విద్యను ఏ ఇయర్లో సూచించారు? 1835. ఎవరు? మెకాలే మినిట్స్. ఏ విద్యను? ఆంగ్ల విద్యను. ఇక్కడే మనకు బిట్స్ చూడండి ఎన్ని రకాలుగా ఫ్రేమ్ చేయొచ్చు. అలాగే 1854 వుడ్స్ డిస్పాచ్ సూచనల మేరకు ఉన్నత విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. ఎవరి సూచనల మేరకు అంటే వుడ్స్ డిస్పాచ్. ఇయరు 1854. 1854 వుడ్స్ డిస్పాచ్ ఆయన సూచనల మేరకు ఈ ఉన్నత విశ్వవిద్యాలయాలు అనేవి ఏర్పడ్డాయి.
1882 హంటర్ కమిషన్ ప్రాథమిక విద్యను స్థానిక సంస్థ నిర్వహించాలని చెప్పింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. 1882 హంటర్ కమిషన్ ప్రాథమిక విద్యను స్థానిక సంస్థను నిర్వహించాలనేసి చెప్పింది. 1902 విశ్వవిద్యాలయాల కమిషన్ అనేది ఏర్పడింది. ఎప్పుడు అండి విశ్వవిద్యాలయ కమిషన్ అనేది ఏర్పడింది? 1902. ఈ హంటర్ కమిషన్ ప్రాథమిక విద్యను స్థానిక సంస్థను నిర్వహించాలని ఏ ఇయర్లో చెప్పారంటే 1882. నెక్స్ట్ 1911 గోపాలకృష్ణ గోఖలే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉచిత నిర్బంధ విద్య పైన తీర్మానం ప్రవేశపెట్టారు. ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. ఏ ఇయర్లో? 1911. ఏ అంటే మనకు ఉచిత నిర్బంధ అంటే ఏ దానికి? ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉచిత నిర్బంధ విద్య పైన ఈయన తీర్మానం అనేది ప్రవేశపెట్టారు. 1917 కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అనేది ఏర్పడింది. 1917 ఏమో కలకత్తా విశ్వవిద్యాలయ కమిషను సైమన్ కమిషన్లో భాగంగా ఉండే హాటాక్ కమిటీలో ఏర్పడింది. చూడండి, ఈ మనకు సైమన్ కమిషన్లో భాగంగా ఈ హాటాక్ కమిటీ ఏర్పడింది. అంటే భారతదేశంలో ప్రాథమిక విద్యకు వృధా అలాగే స్తబ్దత. ఈ హాటాక్ కమిటీ 1929 అనేది దేనిలో భాగంగా ఉండేది అంటే సైమన్ కమిషన్లో భాగంగా ఉండే హాటాక్ కమిటీ 1929లో ఏర్పడింది. 1929లో హాటాక్ కమిటీ అనేది ఏర్పడింది. ఏ కమిషన్లో భాగంగా అంటే సైమన్ కమిషన్లో భాగంగా ఉండే ఈ హాటాక్ కమిటీ 1929లో అయితే ఏర్పడింది. మరి ఈ భారతదేశంలో ప్రాథమిక విద్యకు వృధా అలాగే స్తబ్దత సమస్యలు అనేవి అవరోధంగా ఉన్నాయనేసి ఈ కమిటీ పేర్కొనింది. ఏ కమిటీ? హాటాక్ కమిటీ. అలాగే 1937లో బ్రిటిష్ విద్యా విధానానికి వ్యతిరేకంగా మహావార్తాలో మహాత్మా గాంధీ ప్రాతిపాదిక విద్య బేసిక్ ఎడ్యుకేషన్ విద్యను అనేవి ప్రారంభించారు. 1937లో బ్రిటిష్ విద్యా విధానానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని వార్ధాలో ఈయన మహాత్మా గాంధీ ప్రాతిపదిక విద్య బేసిక్ ఎడ్యుకేషన్ విద్యను ప్రారంభించారు. ఎప్పుడు? 1937లో. ఎవరికి వ్యతిరేకంగా? బ్రిటిష్ విద్యా విధానానికి. ఏ ప్రదేశంలో? మహారాష్ట్రలోని వార్ధాలో. ఎవరు? మహాత్మా గాంధీ. ఏ దాన్ని మనకు విద్యను అనేది ప్రారంభించారంటే బేసిక్ ఎడ్యుకేషన్. రైటా అండి? ఓకే. అలాగే 1937 సేమ్ ఇయర్ 1937 హెబర్ట్ వుడ్ కమిటీ అనేది ఏర్పాటైంది. 1937 హెబర్ట్ వుడ్ కమిటీ ఏర్పాటైంది. 1944లో సిఏబి అలాగే జాన్ సార్జెంట్ నేతృత్వంలో ఈ సార్జెంట్ రిపోర్ట్ను ఏర్పాటు చేసింది. ఎప్పుడు అంటే 1944లో సిఏబిఈ అలాగే జాన్ సార్జెంట్ ఈ వీళ్ళ నేతృత్వంలో ఈ సార్జెంట్ రిపోర్ట్ను అనేది ఏర్పాటు చేసింది. అలాగే 1948 సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్స్ ఇన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఉన్నత విద్యలో మార్పు రావడం కోసం రాధాకృష్ణన్ చెప్పారు. చూడండి, 1948లో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నారు కదా, సో ఆయన వచ్చేసి యూనివర్స్ ఇన్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది ఉన్నత విద్యలో మార్పు అనేది రావడం కోసం ఈయన చెప్పారు. ఏ కమిషను? యూనివర్స్ ఇన్ ఎడ్యుకేషన్ కమిషన్ని 1948లో సర్వేపల్లి రాధాకృష్ణను విద్యలో మార్పు రావడం కోసం అనేసి చెప్పారు. 1951 బీజీకేర్ కమిటీ స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక విద్యలో నిర్వహించవలసిన సూచనల గురించి చెప్పింది. 1951 బీజీకేర్ కమిటీ. సో ఈ బీజీకేర్ కమిటీ మనకు స్థానిక సంస్థలకు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ప్రాథమిక విద్యలో నిర్వహించవలసిన సూచనల గురించి ఈ కమిటీ చెప్పింది. ఎప్పుడు అంటే 1951లో. 1952 అప్పటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈ ముదలియార్ కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్ను ఏర్పాటు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ. 1952 అప్పటి విద్యాశాఖ మంత్రి ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈయన ఈ ముదలియార్ కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్ను ఏర్పాటు చేస్తారు. ఎప్పుడు అంటే 1952లో. అలాగే 1955 జి రామచంద్రన్ కమిటీ అనేది ఏర్పాటైంది. 1955లో జి రామచంద్రన్ కమిటీ అనేది ఏర్పాటైంది. అలాగే 1957లో దుర్గాబాయి దేశ్ముఖ్ గారు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ అని స్థాపించారు. 1957 దుర్గాబాయి దేశ్ముఖ్ కేవలం మహిళల కోసమే వీళ్ళు
నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది చేస్తారు. 1959లో కనుక చూసుకుంటే నైతిక ఆధ్యాత్మిక విద్యపై శ్రీ ప్రకాష్ కమిటీ అనేది ఏర్పాటైంది. నైతిక ఆధ్యాత్మిక విద్యపై ఇప్పుడు ఈ 1959లో శ్రీ ప్రకాష్ కమిటీ అనేది ఏర్పాటైంది. 1961 డాక్టర్ సంపూర్ణానంద కమిటీ జాతీయ సమైక్యత భావ సమైక్యత కమిటీగా అనేది ఏర్పడింది. జాతీయ సమైక్యత అలాగే భావ సమైక్యత కమిటీగా ఏర్పాటైంది. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు? సంపూర్ణానంద కమిటీ అనేది. ఎవరంటే మనకు 1961 డాక్టర్ సంపూర్ణానంద కమిటీ అనేది జాతీయ సమైక్యత లేదా భావనకు సమైక్యత కమిటీగా అనేది ఏర్పాటైంది. అలాగే 1962 స్త్రీ విద్య పైన హన్స్ మెహతా కమిటీ, 1963 స్త్రీ విద్య పైన భక్తవత్సలం కమిటీ, 1964 దౌలత్ సింగ్ కొఠారీ నేతృత్వంలో ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది ఏర్పాటైంది. చూడండి, 1962 ఏమో స్త్రీ విద్య పైన హన్స్ మెహతా కమిటీ అనేది ఏర్పాటైతే అదే ఇయర్ 1 ఇయర్ అంటే మనకు 1963 1 ఇయర్ తర్వాత స్త్రీ విద్య పైన భక్తవత్సలం కమిటీ అనేది ఏర్పాటైంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి దౌలత్ సింగ్ కొఠారీ నేతృత్వంలో ఇండియన్ ఎడ్యుకేషన్ కమిటీ అనేది ఏర్పాటైంది. 1971లో చూసుకుంటే నాన్ డిటెక్షన్ పాలసీ, 1971 కన్నా చూసుకుంటే నల్గొండ జిల్లాలోని సర్వేల్లో మొదటి రెసిడెన్షియల్ స్కూల్ అనేది ప్రారంభించారు. 1971లోనూ నాన్ డిటెన్షన్ పాలసీ, అలాగే సేమ్ ఇయర్ వచ్చేసి నల్గొండ జిల్లాలోని సర్వేల్లో మొదటి రెసిడెన్షియల్ స్కూల్ను ప్రారంభించారు. 1975లో ఎన్సీఆర్టీ మొదటి ఎన్సీఎఫ్ను తయారు చేసింది. 1975లో ఎన్సీఆర్టీ మొదటి ఎన్సీఎఫ్ను తయారు చేసింది. అలాగే 3 ఇయర్స్ తర్వాత అంటే 1978లో మాల్గం ఆదిశేషయ్య కమిటీ వీళ్ళు వచ్చేసి ఓన్లీ ఇంటర్మీడియట్ విద్యను వృత్తిపరం చేయాలనేసి చెప్పారు. ఎవరు? మాల్గం ఆదిశేషయ్య కమిటీ అనేది. 1979 NIEPA సంస్థ అనేది ఏర్పాటైంది. సో ఇప్పటి వరకు మనము ఇంతవరకు అయితే చాలండి. 1979 NIEPA సంస్థ వరకు అయితే ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే ఇయర్స్ చాలా అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. సో రేపటి క్లాస్లో వచ్చేసి మిగిలిన ఇయర్స్లో మనకి ఏ కమిటీ కానీ సంస్థలు కానీ కమిషన్లు కానీ ఏర్పడ్డాయనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. సో ఐ హోప్ మీకు ఈ క్లాస్ అనేది నచ్చిందని అనుకుంటున్నానండి. క్లాస్కి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నానండి. PIEలోనే మనకు ఇయర్స్ ప్లస్ కమిటీలు కమిషన్లు అనేవి అడుగుతారు కాబట్టి దీని మీద కొంచెం ఎఫర్ట్ అనేది పెట్టేసి ఇయర్స్ ప్లస్ ఎవరు మనకు ఏర్పాటు చేస్తారు అనేది జాగ్రత్తగా పరిశీలించి ఆన్సర్స్ అనేవి చేయండి. అలాగే బాగా అయితే నేర్చుకోండి.